మన ఇంట్లో దేవతలు సంచరిస్తున్నారని తెలియచేసే సంకేతాలు. మన పెద్దలు సాయంత్రం వేళ ఇది దేవతలు తిరిగే సమయం, దేవతలు మన ఇంట్లో తిరుగుతూ ఉంటారు. ఈ సమయంలో ఎటువంటి చెడు పనులు, చెడు మాటలు మాట్లాడకూడదు అని చెబుతూ ఉంటారు. అయితే చాలామంది దీనిని నమ్మరు. కానీ దైవ కటాక్షం, దైవ అనుగ్రహాన్ని మనం పొందితే దేవతలు మన ఇంట్లో కూడా తిరుగుతారు. దైవ అనుగ్రహం మన మీద ఉన్నదని, దేవతలు మన ఇంట్లో తిరుగుతున్నట్లు, మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉందని కొన్ని సూచనల ద్వారా మనకు తెలియచేస్తారు. కానీ ఈ సూచనల గురించి మనలో చాలామందికి తెలియదు. వీటిని పట్టించుకునే సమయం కూడా మన దగ్గర ఉండదు. అయితే దేవతలు మన ఇంట్లో తిరుగుతున్నారని మనకు తెలియచేసే ఆ సూచనలు ఏమిటి అన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టండి. అయితే ఒకవేళ దేవతలు కనుక మన ఇంట్లో తిరుగుతున్నట్లయితే, దైవానుగ్రహం మన మీద ఉన్నట్లయితే ఉదయం పూట మన ఇంటి దగ్గరకు కాకి వచ్చి అరుస్తుందని పండితులు చెబుతున్నారు. దేవతలకి కాకికి అవినాభావ సంబంధం ఉంటుందని, దేవతలు మన ఇంటి చుట్టూ తిరుగుతున్నట్లయితే మన మీద దైవానుగ్రహం ఉందని వారు కాకి ద్వారా తెలియజేస్తారని పండితులు చెబుతున్నారు. ఉదయం పూట ఉడత కనిపించినా కూడా మన ఇంట్లో దేవతలు ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరి ఇంట్లో బల్లులు ఉండటం సహజం. వంటగదిలో, పూజా గదిలో మూలలకు బల్లులు తిరగటం సహజం. చాలామంది వీటిని చూసి భయపడుతూ ఉంటారు. వాటిని ఇంట్లో నుండి బయటకు పంపించటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ మన ఇంట్లో కనుక ఎక్కువగా బల్లులు ఉంటే, బల్లులు మన కంటికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటే మనపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని, త్వరలోనే ఆర్థిక బాధలు, సమస్యలు అన్నీ తొలగిపోతాయని, లక్ష్మీదేవి మన ఇంటికి రాబోతుందని అర్థం. అలాగే మన ఇంట్లో ప్రతి నిత్యం దీపారాధన చేస్తూ ఉంటాం. దేవతలు మన ఇంట్లో కనుక ఉన్నట్లయితే మనం చిన్న వత్తి వేసి దీపం వెలిగించినప్పటికీ దీపం ప్రకాశవంతంగా వెలుగుతుంది. దేవుడు ముందు వెలిగించిన ఈ దీపం గాలి లేనప్పటికీ అటు ఇటు ఊగుతూ ఉంటుంది. అప్పుడు మనకి అమ్మవారి ఆశీస్సులు పూర్తిగా లభిస్తాయి. నూనె అయిపోయినప్పటికీ దీపం చాలా సేపటి వరకు వెలుగుతూ ఉంటుంది. అలాగే సకల దేవతలు మన ఇంట్లోనే కొలువై ఉంటే మన ఇంట్లో అగరవత్తులు వెలిగించకపోయినా మన ఇంట్లో ఎల్లప్పుడూ చక్కటి వాసన వస్తుంది. అలాగే మనం పాలు స్టవ్ దగ్గర నిలబడి మరీ కాకపెడుతూ ఉంటాం. కానీ వాటిని చూస్తూ ఉన్నప్పటికీ ఒక్కసారిగా పాలు పొంగిపోతూ ఉంటాయి. పాలు పొంగిపోయాయని బాధపడకూడదు. పాలు పొంగితే మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని అర్థం. మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని, మనపై కూడా దైవ అనుగ్రహం ఉందని భావించాలని పండితులు చెప్తున్నారు. ఇవన్నీ జరిగినా కనిపించినా మన ప్రవర్తన సద్బుద్ధితో ఉండాలి. మన ఆలోచనలు సక్రమంగా ఉండాలి. అప్పుడే మనలో, మన ఇంట్లో, మన చుట్టూ ఉండే వారిలో పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.